సంపద పోనీ అన్న పట్టుకోండి వెళ్దాం. రవీంద్ర అన్న ఎంత వాళ్ళనా కుమారన్న రవీంద్ర అన్న అందరూ ఎంత వాళ్ళు జనాలందరికీ బాగా ముందు భారీ ఆందోళన చేపడుతున్నారు. మీకు మొన్న హుజరాబాద్ పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పట్టణంలోకి మరి మిమ్మల్ని గెలిపించారు కదా, మరి రిటర్న్ గిఫ్ట్ గా మాకేమన్నా ఈ డంపింగ్ యార్డ్ ఇస్తాం కదా. ఎందుకు మా హుజరాబాద్ పట్టణ ప్రజలు హుజరాబాద్ ప్రాంత ప్రజల మీద కానీ మీకు ఎందుకు ఇంత కోపం అని నేను అడుగుతా ఉన్నా. ఇలా హుజరాబాద్ మండలం ఉన్న 5 మండలాలతో పాటు ఎల్కతుర్తి మండలం, సైదాపూర్ మండలం, భీమదేవరపల్లి మండలం పొన్నం ప్రభాకర్ గారు మీకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు కదా, ఆ మండల ప్రజల్ని ఎందుకు రోడ్డు మీద పడేస్తున్నారని నేను పొన్నం ప్రభాకర్ గారిని కూడా అడుగుతా ఉన్నా. దాంతోపాటు కేశవపట్నం మండలం, మానకొండూరు మండలం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కదా,
కవంపల్లి సత్యనారాయణ గారికి ఓటేసారు కదా, మరి అక్కడ ఎందుకు ప్రజల్ని మీరు నాశనం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. దయచేసి రాజకీయాలు వద్దు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇలా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, హుజురాబాద్ ప్రజలు మీకు ఎటువంటి అన్యాయం చేయలేదు. దయచేసి మా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. నేను 2,50,000 మంది ప్రజాప్రతినిధిగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇలా 2,50,000 మంది గొంతుగా ఆడ వినిపించడం జరిగింది. వద్దుగాక వద్దు, మాకు డంపింగ్ చేయాలని చెప్పడం జరిగింది. దయచేసి అసెంబ్లీలో చెప్పినాం, జేఏసీ ఆధ్వర్యంలో అలా టెంట్ దాదాపు 30 రోజుల నుంచి ఇలా నెల రోజుల నుంచి నడుపుతా ఉన్నాం. కానీ దున్నపోతు మీద నీరు పోసినట్టు ప్రభుత్వం వివరిస్తా ఉన్నారు. ఇలా నిద్రపోయిన వారిని మనం లేపొచ్చు, నిద్రపోయినట్టు నటించిన వారిని ఎట్లా లేపాలని మేము అడుగుతా ఉన్నాం. అందరు కూడా సానుకూలంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. సానుకూలంగా ఉంటే మరి మాకు మీరు సానుకూలంగా ఉన్నప్పుడు మీరు ఎట్లయితే రిటర్న్ ఆర్డర్ ఇచ్చిరో అదే విధంగా క్యాన్సలేషన్ ఇవ్వండి. ఇదంతా ఉండదు కదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీ ప్రభుత్వాన్ని. ఇలా ఇంకోటి చెప్తా ఉన్నాను, మీరు పబ్లిక్ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ ప్రభుత్వం ఆగ్రహానికి బలికాక తప్పదని చెప్పి చెప్తా ఉన్నాను. ఫ్యూచర్లో రేపు రాబోయే కాలంలో చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ గారిని, ఈటల రాజేంద్ర గారిని కూడా అడుగుతా ఉన్నాను. ఈ ప్రాంత ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు, నిన్న ఇంత పెద్ద లీడర్లు చేసింది ఈ ప్రాంత ప్రజలు. మరి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరందరూ ఎందుకు కదిలి వస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు? అందరం ఒక్క వేదిక మీద కూర్చున్నాం, 1,00,000 మందితోని సభ పెడదాం, ఎట్లా ఈ రద్దు కాదో చూద్దామని వాళ్ళకు కూడా పిలుపునిస్తా ఉన్నాను. నాకేమి పెద్దరికం వద్దు, మీరే ముందర నిల్చోండి, ఆ పెద్దరికం మీరే తీసుకోండి, 10 అడుగులు నేను వెనుకనే ఉంటా. కానీ ఆ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ రద్దు చేయడానికి మనందరం కలిసి పోరాటం చేద్దామని అందరూ కూడా విజ్ఞప్తి. ఇలా హుజురాబాద్ ప్రజల ప్రాణాలు ముద్దు. నేను పాదయాత్ర చేస్తా ఉన్నా, ఏది చేసినా కూడా చాలా మంది ఫోన్ చేసి పార్టిసిపేట్ కాకూడదని చెప్తా ఉన్నారు. దయచేసి అధికార పార్టీలు ఉన్న నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, సమన్వయం పాటిద్దాం. బీజేపీ పార్టీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, దయచేసి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. కానీ బాధ్యత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వందే ఉంటుంది ఇది రద్దు చేసేది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే శాంక్షన్ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వమే రద్దు చేయాలని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ దయచేసి మా ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఉద్రిక్తం చేస్తాం. వేలాది మంది కదిలి వస్తున్నారు, మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వం ఇది పండ్ల సీజన్, మనిషి దొరకడమే కష్టం. అట్లాంటి సమయంలో కూడా ఇలా పాదయాత్ర పెడితే ఇలా వేలాది మంది తరలి వస్తూ ఉన్నారు. దయచేసి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎట్టు పరిస్థితుల్లో దీన్ని రద్దు చేయాలి. హుజురాబాద్ ప్రజలందరూ కూడా చెప్తున్నా, 107 గ్రామ పంచాయతీల ప్రజలకు చెప్తున్నా, 60 వార్డులు ఉన్నాయి జమ్మిగుంట హుజురాబాద్ కలిపి 60 వార్డుల ప్రజలకు చెప్తున్నా, 5 మండలాలు బయట ఉన్న మండలాలకు కూడా చెప్తా ఉన్నాను. ఇదేదో హుజురాబాద్ అవుతుంది, ఇది హుజురాబాద్ ప్రజలకే సంబంధం, మాకు సంబంధం లేనన్నట్టు ఉండకండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది 50 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. రేపు చెత్త వచ్చేది అర్థం చేసుకోండి. భూపాలపల్లి పరికాల్లో ఉన్న చెత్త అంతా శనిగరం కమలాపూర్ మీదుగా వస్తుంది, తేక్మట్లో ఉన్న చెత్త అంతా వావిలాల మీద నుంచి వస్తుంది, ఎమ్మిగూడపట్నం మీద నుంచి వస్తుంది, ఇలా ఇటు మొగలపల్లి నుంచి ఉన్నది సిరిసేడు మీద నుంచి వస్తుంది, ఇలా వీరవంక మండలంలో ఉన్న మామిడాలపల్లి అవతల ఊట్నూరు పచ్చనూరు చెత్త మొత్తం ఆవుల నుంచి వస్తుంది. చెత్త ఎక్కడ కూడా సీలై రాదు, మనందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మేలుకోండి, చేతులు కాలక ముందే ఏమైనా మేలుకోవాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదని ఈ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కలం ఎత్తుదాం. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్కరు కూడా పెట్టండి. డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్లలో, ఇన్స్టాగ్రామ్లలో, ట్విట్టర్లో, ఫేస్బుక్ లో ఖచ్చితంగా పెట్టాలని ఇక్కడి నుంచి నేను పిలుపునిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా హుజురాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి మీ అందరికీ కూడా తెలుసు ఇది చాలా డేంజరస్ అనేది. మన హుజురాబాద్ పట్టణంలో మనం దాదాపు 40,000 మంది జనాభా హుజురాబాద్ పట్టణంలో ఉంటాం. 30,000 ఓట్లు ఉంటాయి. నేను చెప్తా ఉన్నా, ఈ వారం 10 రోజుల లోపల గ్యారెంటీగా చెప్తా ఉన్నాను, ఈ 35,000 మందిని
ఈ ప్రభుత్వం గిట్లా వెనుకకి తగ్గకపోతే, దీని మీద ప్రకటన రాకపోతే హుజరాబాద్ పట్టణంలో ప్రతి ఇంట్లో నుంచి బయట వచ్చి నిలుచుంటాం. 30,000 మంది బయట వచ్చి నిలుచుంటాం. ఏ పోలీసులు కూడా ఆపలేరు, ఎవరు కూడా ఆపలేరు కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. హుజరాబాద్ పట్టణ ప్రజల ద్వారా దయచేసి 30 వార్డుల కౌన్సిలర్లని, మాజీ కౌన్సిలర్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా కలిసి కదము తొక్కుదాం, ఈ డంపింగ్ యార్డ్ని కథము చేద్దాం. దయచేసి కదలండి, పార్టీలకు అతీతంగా కదలండి. తప్పకుండా ప్రతి ఇంటికి నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లారా మీరు కూడా ఖచ్చితంగా కదలాల్సిన అవసరం ఉంది. ఇవాళ తప్పకుండా మాకు ఎటు పరిస్థితులు సహకరించండి. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్లకి, మాజీ కౌన్సిలర్లకి, ముఖ్య నాయకులకి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యునికి నేను చెప్తా ఉన్నాను, దయచేసి ఏ వార్డులో ఆ వార్డులో పోండి. ఎలక్షన్లకు ఎట్లయితే 1000 ఓట్ల